హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి నేను ఏదైతే ఫ్రాక్ని వేసుకున్నానో ఈ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా వీడియోని షేర్ చేశాను. మ్యాక్సిమం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు ఒకవేళ వీడియో లెంతీగా అనిపిస్తే కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టైనా చూడండి, కానీ స్కిప్ చేయకండి. ఎందుకంటే టైలరింగ్ వీడియోస్ స్కిప్ చేస్తే మీరు డిజైన్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ అవి వచ్చేస్తుంది అనమాట. అది కాక ఇట్లాంటి మోడల్స్కి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకనే ఒకటికి 2 సార్లు స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను. అండ్ ఫ్రాక్ మోడల్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్, బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి బటర్ఫ్లై స్లీవ్స్. మనకి కింద బాటమ్ పార్ట్ వచ్చేసి డబల్ లేయర్ వస్తుంది. అసలు చాలా అంటే ఫుల్ వైరల్లో ఉండే ఫ్రాక్ అనే చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యేటట్లే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి ఫ్రాక్స్ ఏమైనా కస్టమైజేషన్ చేయించుకోవాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనే నా బయోలో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అండ్ ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే, మనం యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ తీసుకున్నాము. 1 మీటర్ వచ్చేసి నెట్టెడ్ క్లాత్, 3 మీటర్ వచ్చేసి క్రేప్ లైనింగ్. ఓకేనా? మీరు ఒకవేళ సేమ్ మోడల్ డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే క్లాత్ నేను ఇక్కడ ఫ్రిల్, మీకు యోక్ పార్ట్ దగ్గర ఫ్రిల్ కొంతమంది ఎక్కువగా ఉంది అని అన్నారు. బట్ నాకు కొంచెం చబ్బీగా ఉండడం వల్ల అలా అనిపిస్తుంది. బట్ ఎక్కువ ఏం లేదు, బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే 5 మీటర్స్ యూజ్ చేశాను నేను. మీకు అంత ఫ్యాబ్రిక్ వద్దు అనుకుంటే 4 మీటర్స్లో కూడా ఫ్రాక్ని ఫినిష్ చేసుకోవచ్చు. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఒకసారి ఇక్కడ చూడండి, ఇవి వాళ్ళు మనకి సెండ్ చేసిన మెజర్మెంట్స్ అన్నమాట. ఇక్కడ ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే డ్రెస్కి కావాల్సిన, అంటే ఎలా పెట్టాలి, ఎలా డిజైన్ చేయాలి, అదంతా క్లియర్గా మెన్షన్ చేశారు. నేను దీన్ని వేరే వాట్సాప్కి సెండ్ చేసుకున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ హైట్ 42 అని ఉంది కదా, అది డ్రెస్ హైట్ అనమాట. డ్రెస్ హైట్ 42 ఇంచెస్, చెస్ట్ పార్ట్ 35, అప్పర్ చెస్ట్ ఆర్మ్ హోల్ టు ఆర్మ్ హోల్ అప్పర్ చెస్ట్ ఉంటుంది కదా, అక్కడ 35.5, వేస్ట్ పార్ట్ 30.5, యోక్ లెంత్, అంటే యోక్ లెంత్ అంటే ఏంటంటే బాడీ లెంత్ అనమాట. పర్టికులర్గా కొంతమంది మెన్షన్ చేస్తారు ఈ యోక్ లెంత్ అనేది. చాలామందికి ఏంటంటే యోక్ లెంత్ చిన్నగా ఉంటేనే ఇష్టపడతారనమాట, పెద్దగా ఉంటే అంత లైక్ చేయరు. అందుకని ఇట్లా పర్టికులర్గా మెన్షన్ చేస్తారు యోక్ లెంత్ 13.5 అని. షోల్డర్ పాయింట్ 14.5, ఆర్మ్ హోల్ 16 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచెస్. ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు, ఐ వాంట్ జిప్ ఆన్ ద బ్యాక్ ఫర్ ఓపెనింగ్, ప్రిన్సెస్ కట్ కావాలి ఇన్స్టెడ్ ఆఫ్ డాట్స్. అంటే నేను లాస్ట్ టైం అదే మీకు డ్రెస్ డిజైన్ చేశాను అన్నాను కదా యూఎస్ క్లయింట్కి, దానికి ఏంటంటే ఫ్రంట్ నార్మల్ డాట్స్ వేసాను అనమాట. సో అందుకని ఇంకా ఆ డాట్స్ ప్లేస్లో ప్రిన్స్ కట్ కావాలి అని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఇవి మెజర్మెంట్స్. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం డ్రెస్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాం అనమాట. అర్థమైందా? మెజర్మెంట్స్ ఎలా మనం నోట్ చేసుకోవాలి అర్థమైంది కదా. దీని ప్రకారం ఇప్పుడు నేను క్లాత్ మీద మార్కింగ్ చేస్తాను, ఒకసారి వాచ్ చేయండి. సో మనం క్లాత్ మీద మార్క్ చేసే ముందు ఈ హైట్ అనేది మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్రాక్ హైట్ 42 ఇంచెస్ అన్నారు కదా, ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఫ్రాక్ హైట్ 42 ఇంచెస్ కదా, ఈ 42 ఇంచెస్లో నుంచి మనం బాడీ పార్ట్ 13.5 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి. సో 13.5 కదా, 14 వేసుకోండి, హాఫ్ ఇంచ్ది ఏముంది, 14 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్జిన్స్తో కలిపి మైనస్ చేయాలి కాబట్టి 15 ఇంచెస్ నేను 15 ఇంచెస్ మైనస్ చేస్తున్నాను అనమాట. అంటే మార్జిన్స్ అన్నీ పోగా 13.5 ఇంచెస్ వస్తుంది. అప్పుడు ఇంకా మనకి ఎంత మిగిలింది? 27 ఇంచెస్. ఈ 27 ఇంచెస్ అనేది కింద బాటమ్ పార్ట్కి మెజర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ లైనింగ్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాను అనమాట. లైనింగ్ క్లాత్ వచ్చేసి అంబ్రిల్లా ఫోల్డింగ్ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ లెంత్ 27 ఇంచెస్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనుకున్నాం కదా, 26 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ లెంత్. ఇక్కడ వేస్ట్ వచ్చేసి వేస్ట్ ఎంతైతే ఉందో దానిని డివైడెడ్ బై 4 చేసుకొని ఇక్కడ మనం కటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్తో మనం బాడీ పార్ట్ని కటింగ్ చేసుకుందాం. సరేనా? సో నేను బాడీ పార్ట్కి మెజర్మెంట్స్ మార్క్ చేస్తున్నాను. అయితే క్లాత్ని మనం ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు
బాడీ పార్ట్ హైట్ అన్నమాట. వీళ్ళు బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 13.5 ఇంచెస్ వచ్చేలా చూడమన్నారు కాబట్టి మనం మార్జిన్స్తో కలిపి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రా ఒకసారి మనం చూసుకుందాము. ఫస్ట్ మనము 13.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్నాం కదా. సో కరెక్ట్గా ఈ 13.5 ఇంచెసే రావాలి కాబట్టి మనం మార్జిన్స్ కింద బాటమ్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ పోతుంది, పైన షోల్డర్ పాయింట్ అటాచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ పోతుంది. సో కదా, అలాంటప్పుడు మనము 14.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే మెయిన్ దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము. అలానే నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ పాయింట్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. చంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలానే చెస్ట్ 35 ఇంచెస్ 35 అన్నారు కదా, 35 డివైడెడ్ బై 4 చేస్తే 8.75. సో 9 వేసుకోండి. 9 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అనమాట. దీనికి ఒక 2 ఇంచులు ఖర్చు కలుపుకుంటున్నాను నేను. ఇక్కడ ఖర్చు 2 ఇంచులు కలిపితే 11 ఇంచెస్ వచ్చింది. నేను 11.5 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఖర్చుతో కలిపి 11.5 ఇంచెస్. చంక భాగం ఇక్కడ రౌండ్ తీసుకోవడానికి 2 ఇంచులు ఇలా పైకి మార్కింగ్ పెట్టుకోండి. పైకి ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలా కర్వ్ తీసుకోండి. ఇక్కడ మనం చెస్ట్ పార్ట్ 11.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఒక 1 ఇంచ్ తగ్గించుకొని కింద వేస్ట్ పార్ట్ దగ్గర 10.5 ఇంచెస్ అనేది మార్కింగ్ పాయింట్ పెట్టుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు దీని ప్రకారం కటింగ్ చేసేసుకుందాం. ఇలా కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే నెక్ని మనం కటింగ్ చేసుకుందాము. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది ఏం లేదు, రెండు ఈక్వల్గానే కటింగ్ చేసుకుంటున్నాం అనమాట. నెక్ డీప్ అనేది. సో నెక్ డీప్ ఇందాక మనం చూసుకున్న లెక్క అయితే ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ అన్నారు, బ్యాక్ నెక్ 8 ఇంచెస్ అన్నారు కదా. సో ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ కలిపి 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మోడల్కి వాళ్ళు చెప్పిన నెక్ మెజర్మెంట్స్ అనేవి డీప్ అవుతాయి. సో అందుకనే రెండిటికి కలిపి 6 ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను. సేమ్ ఇదే 6 ఇంచెస్ కొంచెం టేప్ని ఇట్లా పక్కకు పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర కూడా ఇలా 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ బాడీ పార్ట్, బ్యాక్ బాడీ పార్ట్ రెండింటిని కలిపేసాను నేను ఇక్కడ. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుందాం. ఈ క్లాత్ అనేది మీరు వేస్ట్గా పడేమాకండి. అంటే ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే ఈ క్లాత్ అనేది పడేసేయండి. ఇక్కడ స్ట్రిప్స్ పెడతాం కదా, అది మెజర్మెంట్స్కి పనికొస్తుంది అనమాట. ఈ క్లాత్ ఎంత తీసుకోవాలి అనేది. సో బాడీ పార్ట్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీని ప్రకారము మనము మెయిన్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది మెయిన్ క్లాత్ కదా. మొత్తం మెయిన్ క్లాత్ 5 మీటర్స్ తీసుకున్నాం కదా. ఈ 5 మీటర్స్లో 1 మీటర్ క్లాత్ వచ్చేసి నేను బాడీ పార్ట్కి కటింగ్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి 4 మీటర్స్ అనమాట. 4 మీటర్స్ని ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని ఫ్లోర్ మీద సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కింద బాటమ్ పార్ట్ హైట్ వచ్చేసి 27 ఇంచెస్ అనుకున్నాం కదా. ఫస్ట్ మనం 27 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పాయింట్ అనేది పెట్టుకున్నాము. సో నేను ఇక్కడ 27కి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను అనమాట. 28 ఇంచెస్ అంటే మార్జిన్స్తో కలిపి 28 ఇంచెస్. 28 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకుంటున్నాను. సో మీకు ఇంకా హైట్ కావాలి అని అనుకుంటే 30 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా 29 పెట్టేస్తున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెడుతున్నాను, ఎంతైనా మంచిది. 28 ఇంచెస్ మార్కింగ్ పెడుతున్నాను. చూసారు కదా, 28 ఇంచెస్ అనేది మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసేసుకుంటాను అనమాట. ఇది ఇప్పుడు 4 మీటర్స్ హైట్ వచ్చేసి 28 ఇంచెస్ మనం ఇట్లా మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ కింద బాటమ్ పార్ట్కి ఎక్స్ట్రా ఫ్రిల్ అనేది అటాచ్ చేశాను నేను. బాటమ్ పార్ట్ కింద నుంచి ఒక 5 ఇంచెస్ గ్యాప్తో ఎక్స్ట్రా ఫ్రిల్ అనేది అటాచ్ చేశాను. ఆ ఫ్రిల్ కోసము ఈ ఫ్యాబ్రిక్ని మనం ఇప్పుడు యూజ్ చేసుకోవాలి. సో
ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఎలా కటింగ్ చేసుకోవాలనుకుంటే ఫ్రిల్ హైట్ అనేది ఫస్ట్ మీరు మార్క్ చేసుకోండి. ఫ్రిల్ హైట్ వచ్చేసి నేను ఇక్కడ క్లాత్ ఎంతైతే ఉందో దీన్ని బట్టి ఫ్రిల్ హైట్ తీసుకుంటున్నాను. క్లాత్ వచ్చేసి నాకు ఇక్కడ 16 ఇంచెస్ వెడల్పు ఉంది, అంటే 8 ఇంచెస్ మనం తీసుకోవచ్చు అనమాట ఫ్రిల్ హైట్. సో క్లాత్ని బట్టి తీసుకోండి. నేను ఇక్కడ ఫ్రిల్ హైట్ 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అంటే మనకు ఉన్న క్లాత్ని సగానికి కటింగ్ చేసేసుకుంటున్నాం అనమాట. సో అప్పుడు ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, 2 పార్ట్స్ కదా. ఇది మొత్తము 4 మీటర్స్, ఇదొక 4 మీటర్స్, ఇదొక 4 మీటర్స్, 8 మీటర్స్ అనమాట. ఈ 8 మీటర్స్ క్లాత్ని ఈ 4 మీటర్స్ క్లాత్కి కిందన అటాచ్ చేసుకోవాలి జిగ్జాగ్ చేసి. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు దీని ప్రకారం కటింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇట్లా సపరేట్ కటింగ్ చేసేసుకున్నాం కదా. ఒకవైపు మాత్రము చిన్నగా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఈ క్లాత్కి నేను చెప్పేది, ఒకవైపు చిన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోండి, ఇంకొక వైపు మాత్రము జిగ్జాగ్ చేసుకోండి. సో మీకు పేషెన్సీ ఉంది అని అనుకుంటే 2 సైడ్స్ కూడా జిగ్జాగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేనైతే ఒకవైపు మాత్రమే జిగ్జాగ్ చేస్తున్నాను, ఒకవైపు సన్నగా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి కటింగ్లో మనకి ఇంకా బ్యాలెన్స్ ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అంటే హ్యాండ్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. అది నేను మీకు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ని అటాచ్ చేస్తాను కదా, అప్పుడు చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుంటాం. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ని స్టార్ట్ చేసుకుంటున్నాం కదా. ఇది బాడీ పార్ట్, ఫ్రంట్ బాడీ పార్ట్, బ్యాక్ బాడీ పార్ట్ రెండు ఒకేలా మనం కటింగ్ చేసుకున్నాం కదా. ఆల్రెడీ నేను ఇక్కడ బ్యాక్ బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చేసేసాను. ఇదిగోండి ఇది బ్యాక్ బాడీ పార్ట్. లైనింగ్ని ఇట్లా అటాచ్ చేసేసుకొని ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను బ్యాక్ బాడీ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది ఒకసారి మీరు చూడండి. ఇది మెయిన్ క్లాత్ని మనం రైట్ సైడ్కి వేసుకోవాలి. దానిపైన ఈ లైనింగ్ క్లాత్ని వేసుకొని ఇక్కడ చంక భాగం ఉంది కదా, ఇక్కడి నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని ఇదంతా ఇలా ఇక్కడ వరకు కుట్టుకొని అప్పుడు ఈ క్లాత్ని కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ని వెనక్కి తిప్పుకోవాలి. సో ఒకసారి చూడండి ఎలా కుడుతున్నానో. మనం స్టార్ట్ చేయడం కూడా చంక భాగం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇట్లా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో ఈ మెయిన్ క్లాత్ మొత్తాన్ని ఇలా లైనింగ్ ఎడ్జ్ వరకు కటింగ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఈ నెక్ లైన్ మొత్తము ఇలా చిన్న చిన్నగా కటింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని వెనక్కి భాగం వైపు ఇట్లా టర్న్ చేసుకొని ఈ షేప్స్ అన్నీ ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా అనేది చూసుకొని అప్పుడు దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇలా నీట్గా సెట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలానే ఇప్పుడు వెనక్కి ఇట్లా తిప్పుకొని లైనింగ్ క్లాత్ ప్రకారము మనం మెయిన్ క్లాత్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూడండి వెనక్కి ఇలా తిప్పేసుకున్నాం కదా, దీని ప్రకారము స్టిచ్ చేసేసుకుందాం. క్లాత్కి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కనిపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా లైనింగ్ ఎడ్జ్ వరకు ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనము ఫ్రంట్ పార్ట్కి ప్రిన్స్ కట్ అనుకున్నాం కదా, ఆ ప్రిన్స్ కట్ అనేది ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము. అయితే బాడీ పార్ట్ని ఇట్లా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనం ఫస్ట్లో లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసేటప్పుడు నెక్ సపరేట్గా కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని నార్మల్గా ఫస్ట్ ఇట్లా పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రిన్స్ కట్కి మెజర్మెంట్స్ తెలియడానికి ఈ క్లాత్ని ఇట్లా పెట్టానమాట. అయితే ఇక్కడ చూడండి ప్రిన్స్ కట్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి 10 ఇంచెస్ అనేది ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకోవాలి. షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి 10 ఇంచెస్.
ఈ వెడల్పు వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, కొంతమంది 2 ఇంచెస్ అయినా పెట్టుకుంటారు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో నేను 2 ఇంచెస్ పెడుతున్నాను. అంటే 10 ఇంచెస్ ఇక్కడ అనుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు దీన్ని ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా, ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కటింగ్ చేసుకోవాలి. అలానే ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్కి ఇట్లా కట్ చేసుకున్నాం కదా మనం. అయితే ఈ క్లాత్, ఈ ముక్కలన్నిటిని కూడాను ఇట్లా మనం దీనికి జాయిన్ చేసేసుకోవాలి. చూసారా, ఇట్లా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇంకో కుట్టు కూడా ఇదే విధంగా వేసుకోవాలి. సో ఫ్రంట్ బాడీ పార్ట్, బ్యాక్ బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్ట్రిప్స్ని మనం కటింగ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, స్ట్రిప్ వెడల్పు 5 ఇంచెస్, పొడుగు వచ్చేసి 2 స్ట్రిప్స్కి కలిపి తీసుకున్నాను అనమాట. $32 ఇంచెస్ తీసుకున్నాను. ఒకవేళ ఎక్కువైనా సరే కటింగ్ చేసేసుకుందామని. దీన్ని ఏంటంటే ఇప్పుడు ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకొని ఇలా సెంటర్లోకి 2 సైడ్స్ ఇట్లా ఈక్వల్గా చేసుకొని మళ్ళీ దీనిని ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ మాత్రం వెడల్పు వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇట్లా మనం స్ట్రిప్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. స్ట్రిప్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్కి మనం జిప్ అనేది అటాచ్ చేసేసుకుందాము. సో దానికి ఏం చేయాలంటే, బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ ఉంది కదా, దీన్ని ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకుందాము. కరెక్ట్గా సెంటర్లో వస్తుందా లేదా అనేది చూసుకొని ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్కి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఇలా సపరేషన్ వచ్చేస్తుంది. ఈ రెండు ఓపెన్ అవ్వకుండా ఒక కుట్టు అనేది మనం వేసుకుందాం. ఇలా మనము క్లాత్ రెండు ఓపెన్ అవ్వకుండా ఒక స్టిచ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు జిప్ని అటాచ్ చేసే ముందు ఏం చేయాలంటే, లైనింగ్ క్లాత్కి ఇలా లైనింగ్ క్లాత్ తీసుకోండి. ఒక 1.5 ఇంచ్ వెడల్పున్న లైనింగ్ క్లాత్ తీసుకొని ఒకవైపు ఫోల్డింగ్ చేసి కుట్టేసేసుకోండి. ఇలా 2 పీసెస్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇప్పుడు దీనికి ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ పైకి ఉండేటట్లే పెట్టుకోండి క్లాత్. ఇట్లా ఒక కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు పక్కకి టర్న్ చేసుకొని ఇంకో కుట్టు వేసుకుందాం. పక్కకి తిప్పేసేసుకొని ఇలా మనం ఈ 2 ముక్కలకి సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి.
ఇలా మనం 2 ముక్కలకి లైనింగ్ క్లాత్ని ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జిప్ని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్విజిబుల్ జిప్. దీన్ని ఫుల్గా ఇలా ఓపెన్ చేసేసుకొని స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. స్టార్టింగ్లో ఏంటంటే ఇట్లా మనం రివర్స్ తిప్పాలి జిప్ని. ఇలా రివర్స్ తిప్పిన తర్వాత మీకు ఇక్కడ జిప్కి స్టార్టింగ్ పాయింట్లో కొంచెం గట్టిగా గమ్ అనేది స్టిక్ చేసి ఉంటుంది అనమాట. అంటే జిప్ క్లోజ్ చేసినా దాన్ని మించి బయటికి వెళ్లకుండా గమ్ అనేది ఇట్లా స్టిక్ చేస్తారు. ఆ గమ్ ఎక్కడైతే స్టిక్ చేశారో అక్కడి నుంచి మీరు కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. చూడండి, ఇట్లా రివర్స్లో పెట్టాను కదా, కరెక్ట్గా ఆ గమ్ అనేది కొంచెం నేను బయటికి పెట్టాను. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇలా ఒకవైపు కుట్టేసుకున్నాం కదా, అలానే ఈ రెండో వైపు కూడా ఇలా జిప్ని రాంగ్ వేలోకి టర్న్ చేసుకొని ఈ గమ్ అనేది బయటికి వచ్చేటట్లు స్టార్టింగ్లో ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇట్లా ఒక్కొక్క కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి జిప్ని క్లోజ్ చేసి చెక్ చేసుకోవాలి మీరు కరెక్ట్గా వచ్చిందా లేదా అని. చూడండి, నాకు కరెక్ట్గా వచ్చింది. జస్ట్ చెక్ చేసుకున్నా ఇక్కడ నేను. ఇప్పుడు మీకు జిప్ చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇది అసలు కనిపించకుండా నీట్గా రావాలి అని అంటే మనం ఇప్పుడు పాదాన్ని చేంజ్ చేసుకోవాలి. ఇది డబల్ పాదం కదా, ఈ డబల్ పాదం ప్లేస్లో సింగిల్ పాదం అనేది యూజ్ చేసుకోవాలి. సింగిల్ పాదం యూజ్ చేస్తే జిప్ అనేది కనిపించకుండా ఇన్విజిబుల్గా లోపలే ఉంటుంది. ఇలా మీరు సింగిల్ పాదాన్ని ఫిట్టింగ్ చేసేసుకొని జిప్ని మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే స్టిచ్ చేసుకున్నారో అలానే, బట్ ఇప్పుడు ఏంటంటే ఈ పళ్ళు ఉన్నాయి కదా జిగ్జాగ్ లాగా, దీనికి కరెక్ట్గా ఈ ఎడ్జ్ పాయింట్లో స్టిచ్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు కూడా మనం ఈ జిప్ని ఇట్లా ఫింగర్స్తో గట్టిగా అదిమితే దాని పక్కనే స్టిచ్ అనేది పడుతుంది. ఇలా గట్టిగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా దాని పక్కనే పడిద్ది అనమాట స్టిచ్. అలానే ఇటువైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎడ్జ్ పాయింట్లో కుట్టు పడేటట్లు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇప్పటికీ ఇందాకటి దానికి మీరే ఒకసారి డిఫరెంట్ చూడండి. చూసారా, సింగిల్ పాదానికి డబల్ పాదానికి ఇదే అన్నమాట తేడా. ఇప్పుడు చూడండి, అసలు జిప్ కొంచెం కూడా కనిపించట్లేదు, ఎంత దగ్గరికి క్లోజ్ అయ్యిందో. అలానే
ఒకసారి వెనక్కి తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే మీరు డ్రెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఇట్లాగా పట్టుకొని చేతి పని చేసేసేయండి. చేతి పని చేసేస్తే నీట్గా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా లోపలికి ఇలా అనేసి నీట్గా ఇలా పెట్టేశారనుకోండి, చక్కగా నీట్గా ఉంటుంది. చేతి పని చేసేసుకోవచ్చు. అప్పుడు ఫ్రంట్ చూడడానికి, ఫ్రంట్ సైడ్ కూడా చూడడానికి ఇలా మీకు నీట్గా ఉంటుంది. ఓకేనా? సో జిప్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పేసేసుకొని ఈ కిందన వేస్ట్ దగ్గర మళ్ళీ నేను పాదాన్ని చేంజ్ చేసేస్తున్నాను. జిప్ కంప్లీట్ అయిపోయింది కదా, పాదాన్ని ఇట్లా చేంజ్ చేసేసుకొని ఈ వేస్ట్ పార్ట్ దగ్గర ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. జిప్ దగ్గరికి వచ్చేసరికి లైట్గా రఫ్ ఇచ్చాను నేను. ఇప్పుడు ఎక్స్ట్రా కనిపిస్తున్న ఈ జిప్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా డాట్స్ వేసుకోవాలి కాబట్టి జిప్ దగ్గర నుంచి సైడ్కి 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. 2 సైడ్స్ కూడాను ఇలానే 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. డాట్ హైట్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఇంకా అది. చూసారు కదా, ఇట్లా రెండు వైపులా డాట్స్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే స్ట్రిప్స్ని అటాచ్ చేసుకుందాము. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్ట్రిప్స్కి మనం ఇందాక ఆల్రెడీ ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా. మనకి స్ట్రిప్ ఎలా తెలుస్తుందంటే స్టార్టింగ్లో నెక్ వెడల్పు ఫ్రంట్కి బ్యాక్కి కలిపి 6 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్, బ్యాక్ నెక్ 6 ఇంచెస్, రెండు కలిపితే 12 ఇంచెస్. 12 ఇంచెస్ రావాలి కదా. 12 ఇంచెస్ పొడుగ్గా ఒక స్ట్రిప్ని తీసుకున్నాము. మనకి మార్జిన్స్లోకి పోవాలి కాబట్టి 13 ఇంచెస్ తీసుకున్నాము. హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. సో 13 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇదే స్ట్రిప్ని 2 పార్ట్స్గా కటింగ్ చేసేసుకుంటున్నాను. సో ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా సెంటర్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ ఇటువైపు కూడా సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్. చూసారా? ఇప్పుడు ఈ 3.5 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా ఈ స్ట్రిప్ అనేది కిందకి ఇలా పెట్టేసేసుకోవాలి. కిందికి ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఓకేనా? అలానే ఇంకొక స్ట్రిప్ ఉంది కదా, దీన్ని కూడా ఈ 3.5 ఇంచెస్ దగ్గర కిందకి ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకుందాం. మళ్ళీ కొంచెం ఇది స్ట్రాంగ్గా ఉండాలి కదా, ఇంకొక స్టిచ్ వేస్తున్నా నేను.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ స్ట్రిప్ని కొలవండి. మనకి 12 ఇంచెస్ రావాలి కదా, స్ట్రిప్ ఫ్రంట్కి బ్యాక్కి కలిపి 12 ఇంచెస్ రావాలి. అండ్ ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను అనమాట, 12.5 ఇంచెస్. ఎందుకంటే బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ అటాచ్ చేస్తాం కదా, అందుకే 12.5 ఇంచెస్. ఇటువైపు కూడా అంతే. కరెక్ట్గా ఇలా మెజర్ చేసుకొని స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్. 12.5 ఇంచెస్ చూసారా, మార్కింగ్స్ కనబడుతున్నాయా? ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఏదైతే ఉందో బ్యాక్ నెక్కి కూడా మీరు జిప్ని సెంటర్ పాయింట్ తీసుకొని 3.5 ఇంచెస్ ఇటువైపు, 3.5 ఇంచెస్ ఇటువైపు మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా స్ట్రిప్స్ని బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేసేసుకున్నాము. మనకి ఎక్స్ట్రా వచ్చిన ఈ స్ట్రిప్ ఉంటుంది కదా, అది బ్యాక్ సైడ్ కటింగ్ చేసేసుకున్నాను నేను. ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి మనం సైడ్ నెట్టెడ్ బటర్ఫ్లై స్లీవ్స్ ఉన్నాయి కదా, ఆ స్లీవ్స్ని జాయిన్ చేసుకోవాలి. దానికంటే ముందు ఒకవైపు మనం దీన్ని జాయిన్ చేసేసుకుందాం. ఒకవైపు మాత్రమే జాయిన్ చేసుకుందాం. ఒకవైపు అలా ఓపెన్గా వదిలేద్దాము. ఇలా ఒకవైపు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుందాము, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దీనికి స్లీవ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో మన దగ్గర ఉన్న నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి. ఇప్పుడు దీనిని 1 మీటర్ తీసుకున్నాను అనమాట నేను. ఈ 1 మీటర్ క్లాత్ని సో వెడల్పు వచ్చేసి మన దగ్గర ఉన్న 1 మీటర్ క్లాత్ మొత్తం పెట్టేసేసుకుందాము. అలానే పొడుగు వచ్చేసి 12 ఇంచెస్ పెడుతున్నాను నేను. సో మన దగ్గర ఉన్న 1 మీటర్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ మొత్తం పెట్టేద్దాము. వెడల్పు, పొడుగు వచ్చేసి 12 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకుందాం. 12 ఇంచెస్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకే కట్ చేస్తున్నాను నేను. చూడండి, మనకి ఇలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ క్లాత్ని చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా చూసారా, ఒకదాని కింద ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవాలి. ఎంత దగ్గరికి పెట్టుకుంటే ఫ్రిల్ అనేది అంత ఒత్తుగా ఉంటుందన్నమాట క్లాత్. ఇటు సైడ్ కూడా అలానే పెట్టుకోవాలి. ఇలా మనం రెండింటిని కూడాను సపరేట్గా స్టిచ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా అన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని ఈ బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకుందాము. ఒకవైపు మనము ఇట్లా క్లోజ్ చేసేసాం కదా బాడీ పార్ట్, ఒకవైపు అటువైపు తీసుకుందాం అనమాట. ఓపెన్ చేసిన వైపు అప్పుడే కాదు, డ్రెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో కుడదాము. ఒక హ్యాండ్ని పక్కన పెట్టేశాను, ఇంకొక హ్యాండ్ చూడండి ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా హ్యాండ్ దీన్ని ఇట్లా లోపల ఇలా పెట్టేసి, ఇక్కడ మీకు ఇది ఏమో తక్కువ అయిపోయింది, ఇది ఎక్కువైంది కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏం చేయవసలా, కుట్టేటప్పుడు
జస్ట్ మీరు ఈ ఫ్రిల్స్ని ఇట్లా దగ్గర పెట్టేసి ఇలా ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఇదిగోండి ఇటువైపు నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ కరెక్ట్గా మీరు ఫ్రిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇది ఉంది కదా ఈ స్ట్రిప్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి ఇలా. కొంచెం చిన్నగా రఫ్ లాగి ఇప్పుడు కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ ఫ్రిల్స్ని ఇట్లా దగ్గరికి పెట్టేసేయండి. ఎందుకంటే మనకి ఎక్కువ క్లాత్ ఉంది కదా, వేస్ట్ కాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఫ్రిల్ కూడా దగ్గరగా ఉంటుంది. ఇలా ఇలా కుట్టాం కదా, మళ్ళీ అదే విధంగా సేమ్ అదే లైన్లో మళ్ళీ ఇంకోసారి కుట్టారనుకోండి గట్టిగా ఉంటుందన్నమాట. ఇట్లా రఫ్ లాగి కుట్టుకోవాలి. అలానే ఇప్పుడు దీన్ని ఈ పక్కన దీనికి వేసుకొని ఇలా మళ్ళీ సేమ్ అదే విధంగా స్ట్రిప్ కింద నుంచి క్లాత్ పెట్టుకొని కుట్టుకోవాలి ఇలా. ఓకేనా? ఇట్లా దారం ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. చూడండి ఎంత ఫ్రీగా ఉందో, మనకి హ్యాండ్ ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట. మీకు ఇక్కడ ఇట్లా ఏమైనా కనిపిస్తే దారం దీన్ని ఇలా కట్ చేసుకోండి. చూడండి మీటర్ క్లాత్ యూజ్ చేయడం వల్ల మంచిగా వచ్చింది ఫ్రిల్. ఒక హ్యాండ్ అటాచ్ చేసుకున్నాం కదా, ఇంకొక హ్యాండ్ వచ్చేసి అప్పుడే కాదు, కింద బాటమ్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైనా స్టిచ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. హ్యాండ్ ఇది కూడా అటాచ్ చేసేసుకుందాం మనం. చూడండి ఒకసారి, ఇందాక అలా చూపించాను కదా, ఇప్పుడు ఒకసారి చూడండి. ఇట్లా ఓపెన్ చేసి ఉంటుంది కదా, ఓపెన్ చేసి ఉంటే ఎగ్జాక్ట్గా ఈ స్ట్రిప్ కింద ఈ క్లాత్ని ఇట్లా పెట్టుకోండి. మీరు స్ట్రిప్కి సెంటర్ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకోవాలి ఈ క్లాత్. స్ట్రిప్కి సెంటర్ పాయింట్ దగ్గర ఈ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకొని పూర్తిగా కుట్టేసేసేయకూడదు, సగం దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా పూర్తిగా కుట్టారనుకోండి మీకు హ్యాండ్ అనేది వేసుకునేటప్పుడు ఎక్కదన్నమాట, అందుకని పూర్తిగా కుట్టకూడదు. ఇటు కూడా
చూసారు కదా, రెండు వైపులా కూడాను చక్కగా మనం ఈ స్లీవ్స్ని స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే కింద బాటమ్ పార్ట్ ఉంది కదా, ఆ బాటమ్ పార్ట్ని ఇలా కింద ఫ్లోర్ మీద ఒకసారి సెట్ చేసుకొని నేను కింద నుంచి 12 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ మనకి ఇక్కడ 4 మీటర్స్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో ఎంత పొడుగు కట్ చేసుకోవాలనేది చూపించాను. ఇప్పుడు ఆ క్లాత్ మీదే కింద నుంచి 12 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు, కింద నుంచి క్లాత్ ఎంత పొడుగైతే ఉందో ఆ పొడుగు మొత్తము వచ్చేటట్లు 12 ఇంచెస్ అనేది మనం ఈ విధంగా చాక్ పీస్తో మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసిన ఆ లైన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ లైన్ మీదే కరెక్ట్గా ఎక్స్ట్రా ఫ్రిల్ ఒకటి యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రిల్ అనేది ఆ లైన్ మీదకి వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న లైన్ కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ఈ లైన్ మీద మనం ఎక్స్ట్రా సపరేట్గా ఒక 8 ఇంచెస్ పొడుగుతో ఫ్రిల్ని కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ ఫ్రిల్ని ఈ లైన్ మీద పడేటట్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు జిగ్జాగ్ చేసేసా నేను, ఇంకొక వైపు చిన్నగా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేశాను. మనం జిగ్జాగ్ చేసిన వైపు క్లాత్ని అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే జిగ్జాగ్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మెయిన్ క్లాత్ 4 మీటర్స్, ఇప్పుడు మనం అటాచ్ చేస్తున్న క్లాత్ వచ్చేసి 8 మీటర్స్. ఆ చిన్న క్లాత్ 8 మీటర్స్. 8 మీటర్స్ని 4 మీటర్స్ వచ్చేంత వరకు అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్ పెట్టుకొని ఇప్పుడు ఆ కనిపిస్తున్న చాక్ పీస్ లైన్ మీద అటాచ్ చేసేసుకోవాలి. అర్థమవుతుంది కదా సో ఎలా కుడుతున్నాను అనేది. మీకు ఈ లుక్ ఇలా మంచిగా రావాలి అని అంటే ఖచ్చితంగా జిగ్జాగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. జిగ్జాగ్ లేకుండా నార్మల్గా ఫోల్డింగ్ చేసి కుడితే మీకు ఈ లుక్ అనేది రాదు. కంపల్సరీ జిగ్జాగ్ ఉండాలి. మొత్తం అటాచ్ చేసేసుకున్నాను నా దగ్గర ఉన్న క్లాత్ మొత్తానికి కూడాను. సో చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ మెయిన్ క్లాత్కి మళ్ళీ మనం సపరేట్గా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ క్లాత్కి సపరేట్గా మనం ఫ్రిల్స్ పెట్టుకొని బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాత్ ఉంది కదా, దీనికి ఇట్లా పైన ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. చాలా దగ్గరికి పెడుతున్నాను నేను ఫ్రిల్స్, ఎందుకంటే మనం ఇక్కడ 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రిల్ అనేది చాలా దగ్గరికి వచ్చేస్తుంది. యోక్ పార్ట్కి సరిపడా ఫ్రిల్స్ అనేవి ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను చిన్న చిన్నగా. చూడండి మీరే, ఇట్లా ఫ్రిల్ కింద ఫ్రిల్ అనేది నేను ఇట్లా లోపలికి పుష్ చేస్తున్నాను. చూసారా, ఇలా ఫ్రిల్ కింద ఫ్రిల్ అనేది లోపలికి పుష్ చేసి ఇలా మనం కుట్టుకోవాలి. చాలా దగ్గరికి పెడుతున్నాను అనమాట ఫ్రిల్, ఎందుకంటే మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కదా. ఇలా మన దగ్గర ఉండే క్లాత్ మొత్తం కూడాను ఫ్రిల్స్ పెట్టేసేసిన తర్వాత అప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనం ఇట్లా ఫ్రిల్స్ని పెట్టేసేసుకున్నాం అనమాట. చూసారా ఏ విధంగా పెట్టాలి అనేది అర్థమైంది కదా. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ని ఏం చేయాలంటే యోక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. దీని కింద లైనింగ్ మనం అంబ్రిల్లా కటింగ్ లైనింగ్ వేసుకున్నాం కదా, వీడియో స్టార్టింగ్లో నేను మీకు చూపించాను. ఇప్పుడు దీన్ని ఎలా అంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట, అంటే మెయిన్ బాడీ పార్ట్. బాడీ పార్ట్ని ఈ విధంగా ఫ్లోర్ మీద పెట్టుకోవాలి, అదే ఈ మిషన్ మీద పెట్టాలి. బాడీ పార్ట్ కింద ఈ లైనింగ్ పార్ట్ ఉంది కదా, ఈ లైనింగ్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. చూడండి, లైనింగ్ పార్ట్ ఈ విధంగా పెట్టాం కదా, దీనిపైన బాడీ పార్ట్, అంటే బాడీ పార్ట్ ఏంటంటే సెంటర్లోకి వచ్చేటట్లు చూసుకోవాలి. ఈ బాడీ పార్ట్ పైన ఈ బాటమ్ పార్ట్, బాటమ్ పార్ట్ కూడా మనము రివర్స్లో పెట్టుకోవాలి. ఇలా రివర్స్ ఇలా పెట్టి ఈ మూడిటికి కలిపి ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో మూడిటికి కలిపి నేను ఇక్కడ స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి, నాకు ఇక్కడ
బాటమ్ పార్ట్కి మనం ఫ్రిల్స్ పెట్టాం కదా, ఈ ఫ్రిల్స్ అనేవి ఎక్కువైనాయి అనమాట. జస్ట్ ఇక్కడ నేను ఇంకొక ఫ్రిల్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా ఎక్కువైనాయి కాబట్టి ఒక ఫ్రిల్ని ఇట్లా పెట్టుకున్నాను. ఇక్కడ ప్లెయిన్గా ఉంది కదా క్లాత్, అందుకని ఒక ఫ్రిల్ అనేది ఇట్లా ఎక్స్ట్రా పెట్టా. ఇలా మనం ఇంకేం చేయనవసరం లేదు. ఈ బాటమ్ పార్ట్, ఈ మధ్యలో ఉన్న బాడీ పార్ట్, కింద ఉన్న లైనింగ్ పార్ట్, ఈ మూడింటికి కలిపి ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి. ఈ లోపల ఉండే పోములు కూడా, ఈ పోములు చూసారా ఎలా వచ్చిందో, ఈ క్లాతే అసలు మంచిగా లేదనమాట. కొంచెం క్లాత్కి పోములు ఎక్కువ వచ్చే కెపాసిటీ ఉంది. సో ఇవన్నీ బయటికి రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఈ పోములన్నీ కూడాను లోపలే ఉంటాయి, ఇంకా బయటకు కూడా రావు. ఓవర్లాక్ చేసే పని కూడా ఉండదు. సో అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్స్ అవేమి అవైలబుల్ ఉండవు కదా, నా దగ్గర కూడా ఓవర్లాక్ మిషన్ ఏం లేదు. అందుకనే సాధ్యమైనంత వరకు ఈ పోములు బయటికి రాకుండానే నేను చూస్తానన్నమాట. కుట్టేటప్పుడు లోపలికి వెళ్ళేటట్లు స్టిచ్ చేసుకుంటా. ఇలా మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కింద మనం ఈ నడుం పార్ట్ మొత్తం కూడాను ఇలా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్ ఏంటంటే నా నేల్ తగిలిన పోములు వచ్చేస్తున్నాయి, అంత డెలికేట్గా ఉంది క్లాత్. చూడ్డానికి షైనీగా బాగుంది కానీ ఫ్లోయీగా చాలా డెలికేట్ ఉంది. చూడండి, ఇట్లా మనం చివరి వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, అంటే మెయిన్ క్లాత్ ఇట్లాగా మనం పక్కకి అనేస్తే సరిపోతుంది. అలానే లైనింగ్ క్లాత్ ఇట్లా బ్యాక్ సైడ్కి, అర్థమవుతుందా? లైనింగ్ క్లాత్ ఇట్లా బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది, మెయిన్ క్లాత్ ఇట్లా ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తుంది. సెంటర్లో మీకు ఇట్లా బాడీ పార్ట్, ఈ పోములు ఏవైతే ఉన్నాయో ఈ పోములన్నీ ఇట్లా మనకి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అసలు ఇంకా మనకి బయటకు కూడా రావు. ఇట్లా మనం ఫ్రాక్ని సెట్ చేసేసుకున్న తర్వాత ఈ ఫ్రాక్ పైనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా దీనిపైనే ఈ కుచ్చు అనేది పైకి లెగవకుండా ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇట్లా నేను ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను దీనిపైన. చూడండి, ఇట్లా కుట్టేసేసుకున్నా నేను. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రాక్ మొత్తాన్ని కూడా స్లోగా ఇట్లా బయటకు తీసి ఫ్రాక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని బాడీ ఫిట్టింగ్ని బట్టి మనము ఆల్టర్నేషన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ ఓపెన్లో ఉన్న ఈ జాయింట్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇది క్లోజ్ చేసుకున్న తర్వాత బాడీ ఫిట్టింగ్ని బట్టి ఆల్టర్నేషన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా చివరి వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు దీని పక్కనే వేసుకోవాలి, డబల్ కుట్టు. ఆ తర్వాత ఏంటంటే బాడీ ఫిట్టింగ్ని బట్టి ఇటువైపు ఒక 2-3 కుట్లు, ఇటువైపు ఒక 2-3 కుట్లు. ఇక్కడి నుంచి ఈ విధంగా ఇక్కడ ఈ బాటమ్ పార్ట్ దగ్గర వచ్చేంత వరకు కుట్ అనేది క్రాస్గా లాగేసేవాలి. ఈ 2 సైడ్స్ కూడా లాగేస్తే డ్రెస్ కంప్లీట్ అయిపోయినట్టే. బ్యాక్ సైడ్ ఏంటంటే ఇక్కడ క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనం జిప్ వేసిన దగ్గర, ఇది వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ కూడా ఎలా చేయాలని చెప్పాను కదా. ఈ జిప్పు పైన ఎక్స్ట్రా ఉంది కదా, దీనిని ఇలా క్లోజ్ చేసుకొని గట్టిగా ఇట్లా పట్టుకొని హెమ్మింగ్ చేస్తే ఫ్రంట్ సైడ్ చూసేసరికి ఇలా నీట్గా ఉంటుందన్నమాట. ఇది కూడా ఇట్లా లోపలికి క్లోజ్ చేసేసుకోవాలి. అర్థమైందా? ఇది ఫుల్గా ఎలా టర్న్ అవుట్ అయ్యింది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫిట్టింగ్ అదంతా కూడా ఎలా వచ్చింది అనేది. సో
సో ఆఫ్టర్ ఫినిషింగ్ ఫ్రాక్ అయితే ఇలా టర్న్ అవుట్ అయ్యిందనమాట. లిటరలీ చెప్తున్నా, అసలు ఎక్సలెంట్ ఉంది ఫ్రాక్. ఫిట్టింగ్ వైజ్ అయితే టూ గుడ్. మనకి ఎక్కడ తిత్తులు రావడం కానీ, లూజ్ కానీ, టైట్ కానీ అలాంటిది ఏం లేకుండా ఫిట్టింగ్ మంచి పర్ఫెక్ట్ ఉండే. సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది గ్రో అప్ అయ్యి కొత్త వ్యూవర్స్కి రీచ్ అవుతుందన్నమాట. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.